హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ రోజైతే మేమైతే చిట్టడవికి పోతున్నాం. చిట్టడవిలో ఏం పనులు ఉన్నాయి ఏందనేది మీకైతే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనమైతే అడవిలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమైతే పోతాను అడవికి వేసి వస్తాను. బైక్లో పోతాము. చిట్టడవికి అయితే పోతాను బైక్లో. మీకైతే అక్కడ బయట చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ చిట్టడవిలోకి వచ్చేసాము. ఇప్పుడు మనమైతే అడవి లోపలికి అయితే పోదాము. ఇప్పుడు మనం అడవిలోకి పోతున్నాం. జాన్సమ్ అయితే ముందుగానే వెళ్ళిపోతుంది కలిగిపల్లికి. కలిగిపల్లి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇదే అడవి. చూడు ఎన్ని పండ్లు ఉన్నాయి చూడండి. ఇది ఎలా ఉన్నాయి చూసారు కదా. ఎంత చిన్న చెట్టు బాగా నాటు కలిక్కాయలు ఇవి. అయ్యో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో. చాలా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా. ఎన్ని ఉన్నాయి తిరుగుతున్నాయి చూడండి. వాళ్ళు ఉంటాయి టేస్టీయే. దేంట్లో పోసుకుంటారు ఏదైనా చేస్తాయి కదా. మాకైతే ఇక్కడ మర్రాకులు దొరికింది. మర్రాకులతో అయితే ఇస్త్రాక్ కొడుతున్నాం చూడండి. మనమైతే అట్టాక్ అయితే రెడీ చేసుకున్నాము. మర్రాకుతో అయితే మనం ఆకులు కోసుకొని ఒక చిన్న బుట్ట మాదిరికి వెళ్ళాము. జాన సమస్య వస్తూ ఉంది పండ్లు. చూడండి ఎలా ఉన్నాయి. ఈ ముళ్ళు వీటిని బాగుంటాయి చూడండి ఎలా ఉన్నాయి. పాలుగా వచ్చేస్తాయి చూడండి ఎలా ఉన్నాయి. ఈ గాని తింటే జలుబు కూడా చేస్తాయి. జలుబు మొత్తం చేస్తాయి చూడండి. చూడండి ఎలాగుందో. చిట్టడివి. మీకు ఇంకొక కొత్త పండు అయితే చూపిస్తాను. అట్లా పేరు ఏందో కామెంట్ చేయండి మీరు. దా ఇక్కడ ఉండే పండ్లు దా. ఇది ఏంటంటే లోపల సబ్జీ లాగా ఉంటాయి. చూడండి గింజలు ఎలాగ ఉన్నాయో, సబ్జీ లాగా ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా. ఏం పండు తెలుసుంటే మీరైతే కామెంట్ చేయండి. జాన్సమ్ అక్కడికి వస్తూ ఉంది కలిగిపల్లి. మనమైతే ఇంకో చెట్టు కాడ పోయి చూద్దాం ఉన్నాయేమో. మనం ఆ చెట్టు కాడికి అయితే పోదాం. చూద్దాం చెట్టుకైతే పూత చూడు ఎలా ఉందో. పూత కాయలు చూడండి. కాయలు పూత చూడు ఎలా ఉంది. కాయలు కూడా బాగానే ఉంటాయి, పుల్లగా ఉంటాయి కాయలు అయితే. బా కాలమని పులుపు. మన పండ్లు ఎలా కొన్నాయో. ఇక్కడైతే చాలా ఉన్నాయి పండ్లు. అయితే చిన్న పండ్లు, ఎవరో పెద్ద పళ్ళు. మనమైతే పళ్ళు అయితే కోసుకున్నాము. నాకు ఏంటంటే పెద్ద కలిక్కాయలు కదా ఇవి, నాటు కలికి పండ్లు ఇవి. నాటు అంటే చిన్న ఉంటాయి. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. కాయలు పచ్చి బా పులుపు, చిన్న పులుపు కదా. మేము చిన్నప్పుడు అయితే ఈ పూతలు కూడా తినేసేది. బాగుంటాయా? పైన ఉన్నాయి పోసుకుందాం. మనం అయితే పైన ఉన్నాయి, రిస్క్ కొయ్యాలంటే.
తీగ అంతా అల్లేస్తుంది. ఫ్రెండ్స్ ఈ కలిక్కాయలు కదా, ఈ కలిక్కాయల మాదిరినే కలిగి చెట్లే నలుక్కుంటుంది. అక్కండు దో ఇదనమాట చూడండి, తీగలాగా అలుకుపోండి. తీగలాగా అలుక్కుంటుంది. సేమ్ కలిగి పండు లాగే అనుకుంటారు, కానీ దీన్ని తినకూడదు. చూడండి ఇది కూడా ఎలాగ ఉంటుందో గో. తీగలేవు పైకి కనబడుతుంది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నా. కలర్ అయితే ఈ కలర్లో వస్తుంది. మరి నేరేడు బండి ఎలా ఉంటుందో ఆ కలర్లోనే వస్తుంది. అగో బండి ఎలా ఉందో, కానీ పొరపాటున మనం తినకూడదు. కలికి చెట్లేనే ఉంటుంది ఇది. మేము దానికి దీనికి డిఫరెంట్ ఏముండదు, సేమ్ ఒకేలాగా ఉంటుంది. కానీ ఇది చెట్టు, అది తీగలు వేస్తుంది. ఎటు వాసన తిరుపుకుని చూడండి, మనం ప్రస్తుతానికి దీనికి కోసుకున్నాం. ఫస్ట్ కోసిన చెట్లనే ఉన్నాయి. ఫస్ట్ చెట్లనే బాగున్నాయి, దీంట్లో అయితే ఒకరు లేవు. మనం పక్కట పదం అందుతున్నాయి అసలు, ముండ్లంతా గుచ్చుకుపోతున్నాయి ఒళ్ళంతా. పైన ఉన్నాయి. ఎడాడ సుండ్రకాయ చెట్టు ఉందండి, సుండ్రకాయ చెట్టు. ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే సుండ్రు చెట్టు. ఇది సుండ్రు అంటే ఏంటంటే మన తలలో పొరుసుగా తెల్లగా ఉంటుంది కదా సుండ్రు, దానికైతే ఈ కాయ అయితే వాడతారు. ఇది పండిపోతే పసుపుగా వస్తుంది. పసుపుకి వచ్చిన తర్వాత దాన్ని తీసి మనం మామూలుగా ఒక గిన్నెలో కలుపుకొని తలకి పెట్టుకుంటే సుండ్రు అయితే ఏముండదు, మాయమైపోద్ది. చెట్టు బాగా చూపి కనపడుతుంది. చెట్టు అయితే ఇదేనా చూడండి, ఈ కాయ ఇది పచ్చికాయ, కలుక్కాయలు ఆకు మారుగున్నాయా, పచ్చికాయ. ఇది పసుపు కలర్లో వచ్చేస్తుంది. దానికని తలకి పెట్టుకుంటే సుండ్రు అయితే మాయమైపోద్ది. మనం అయితే ఇది వచ్చి గొట్టు చెట్టు. ఇప్పుడే కాయలు వేస్తా ఉంది గొట్టు చెట్టు. చిన్న కాయలు వేస్తుంది గొట్టు చెట్టు. ఇంకా చాలా టైం ఉంది ఫ్రెండ్స్. వచ్చాక మనం అయితే గొట్టు పండ్లు కలిగి పళ్ళు అయితే కోసేసాము. ఇది ఎలా ఉందో పొల్లగా ఉన్నాయా, బాగా ఉన్నాయి. అయితే బాగానే ఉంటాయి. తిన్నామంటే ఉదయం లేచి జలుబు దగ్గు జ్వరం అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇది తింటే. రెండు ఎలా ఉందో టేస్ట్ ఇది ఎలా ఉందో. బాగున్నాయా ఫ్రెండ్స్? మన వీడియో చివరి దాకా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా మీరు కలుగు పండు ఉన్నాయా, చూడండి ఎలా ఉన్నాయి. మీరు కలుగు పండ్లు తింటే కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఏమంటారో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే లెవెల్లో. నెక్స్ట్ వీడియోలో ఉంటా. బాయ్.